ధన్యవాదాలు. మాతో పాటు ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అట్లాగే సార్ ప్లీజ్ దయచేసి కూర్చోండి సార్. సాధించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలుగా మేము కాపులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అంటే మెరిట్ తెచ్చుకొని ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా వంతు సాయంగా ఎంతో కొంత వాళ్ళు సాయం చేసి 10 సంవత్సరాలుగా కూడా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అంటే ఆదుకోవడంతో వాళ్ళు సహకరించి అంతే, ఆదుకోవడం కాదు. అలాగే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పరబంధిస్తే 10 రోజుల పాటు వాళ్ళకి గ్రాస్ అవి కూడా ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వల్ల మనం ఆగిపోయాం. ఇక వచ్చే సంవత్సరం నుంచి కూడా ఆ కార్యక్రమం కూడా మీకు కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన రామిరెడ్డి బాబు గారు ఆ సంఘ గౌరవాధ్యక్షులు రామోత్సవం కోరుకుంటున్నారు. ఉమారామ కళ్యాణ మండపం కూటమికి సపోర్ట్ గా మేము మద్దతు తెలిపి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మరి మేము అందరికీ చెప్పడం జరిగింది, ఈ కూటమి ఘన విజయం సాధిస్తుంది. సాధించిన తర్వాత మరి అందరినీ పిలిచి సన్మానం చేయాలని అనుకున్నాం. అదేవిధంగా మరి కూటమి గొప్ప విజయం సాధించింది. అదేవిధంగా మరి చాలా మంది ఇచ్చేసారు. ఈ రోజు చాలా ఆనందం. మరి ముందుగా 2 విషయాలు ఏంటంటే, మేము పేద విద్యార్థులను చదివించామని చెప్పారు. పేద విద్యార్థులను చదివించాం, కాపునే కాదు అన్ని కులాల వారిని చదివించాం. మేము ఒక కాపు సంఘం ఒకటే ఆ విధంగా అందరినీ చదివించడం జరిగింది. అదేవిధంగా మరి ఎలక్షన్ లో అందరూ అదేవిధంగా ఎలక్షన్ లో మరి అన్ని వార్డులో మా సంఘం వారు ఎక్కడ ₹1 కూడా ఆశించకుండా ఈ కూటమి విజయం కోసం పనిచేయాలి. చాలా సంతోషం. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ అదేవిధంగా మరి ముందుగా మంత్రి గారి దుర్గేష్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పెట్టుకున్నామంటే ఈ వేదిక సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసేటట్టుగానే వచ్చానండి. మీ అందరికి కూడా ఈ కూటమి విజయానికి మీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు కూడా 100కి 95% వన్ సైడ్ గా పడ్డాయండి అని చెప్పి అన్నారు. చరిత్రలో మళ్ళీ ఇలా జరగదు. చరిత్రలోకి ముందు ఉండదు అట్లా. అది మీ ఐకమత్యం, మీ యొక్క పట్టుదల, మీ డెడికేషన్ చూపించారు. ఇదే విధంగా ముందుకెళ్ళి అక్కడికి పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలని కోరుకుంటున్నాను. మా సభా కార్యక్రమం అనుకోకుండా వచ్చిన నేను బయలుదేరాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన కాపు సోదరీమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా ఆనందం. ఇవాళ వినపట్లేదా? సౌండ్ చూడండి అమ్మా. సౌండ్ కొంచెం పెంచండి, వాల్యూమ్ పెంచండి. హలో, అప్పటి నుంచి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు అన్యత భావించొద్దు. మీ అందరికీ కూడా క్షమించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు కూడా పెద్ద సంఖ్య వెళ్ళిపోయారు. పొలాయిలు వచ్చే టైము, ఆదివారం సీరియల్స్ కూడా ఏం లేదనుకుంటాను. పాపం సీరియల్స్ ఏంటంటే వెళ్ళిపోతుంది కాదు. ఎందుకంటే భువనేశ్వరి రామేశ్వరం ఏం చేసిందో, రామేశ్వరి ఇంకెవరిని ఏం చేసిందో ఈ గొడవంతా మీకు కట్టయిపోతుంది. కానీ ఆ శనివారం ఆదివారం ఉండగా గొడవ పర్వాలేదు. అలాగే ఇచ్చేసిన మన నగర మనతో పాటు పుట్టి పెరిగిన శ్రీ గౌరవనీయులు మందుల దుర్గేష్ గారికి, అలాగే మన యువ నాయకుడు చిరంజీవి ఆదిరెడ్డి వాసుబాబు గారికి, ఇంకా పెద్దలు మేమందరం పెద్ద ఆయనగా పిలుచుకునే శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి ధన్యవాదాలు. ఎంతో టైట్ షెడ్యూలు. ఇవాళ ఉదయం ఈ వరద బాధితులందరినీ పరామర్శించడానికి వాటికి మంత్రులు కూడా వచ్చారు. ఆ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మేము కొత్తగా వారు మంత్రి అయిన తర్వాత
వ్యాసబాబు గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ అభినందనని చేసి మార్పులు కొట్టాలనుకునే ఆ సభ అయితే కాదు ఇది. యాక్చువల్ గా మే 13 ఎలక్షన్స్ అయితే మే 1న మన కాపు సమైక్య మన సంఘం తరఫున నంబర్ 1 ఉమా కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారు ఒకే ఒక పిలిపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. కాబట్టి కాపులు పెద్దన్న పాత్ర వహించి ఇంట్లో పెద్దరికం వహించి ఖచ్చితంగా కూటమి గెలుపు కృషి చేయండి ఎప్పుడైతే చెప్పారో ఈ గౌరవాధ్యక్షుడు రామిరెడ్డి మురళయ్య గారు కానీ, శేషు గారు కానీ, మన చింతం వీరబాబు గారు కానీ, ఇంకా తదితర బృంద సభ్యులందరూ కూడా చాలా మంది ఉన్నారు పేరు పేరున. అందరూ కూడా ఆ రోజున అద్భుతమైన మీటింగ్ ఉమా కళ్యాణ మండపం నెంబర్ 1లో పెట్టి ఆ మీటింగ్ ని ఒక అద్భుతమైన మలుపుగా ఎలక్షన్స్ లో మే 13 ఎలక్షన్ అయితే మే 1న ఒక అద్భుతమైన మలుపుగా మనం దాన్ని భావించవచ్చు. అంత దగ్గరగా మీటింగ్ పెట్టి అద్భుతమైన సక్సెస్ ఆ రోజే తెలియజేయండి. కూటమి గెలుస్తుంది, యాదిరెడ్డి వాసుబాబు కానీ మంత్రి గారు కానీ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నారని ఆ రోజే తెలుస్తుంది. ఆ రోజే అనుకున్నాం పెద్దలు నాగయ్య గారు కానీ మురళి గారు కానీ మళ్ళీ మనం అభినందన సభ చేయాలి అని ఆ రోజే తీర్మానించాం. వాళ్ళు గెలిచారు కదా అని కాదు, మేము వాళ్ళు ఎప్పుడు కూడా గెలిచిన చోట ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరెవరికో పనిచేసిన వాళ్ళు ఎవరికి అనుకుంటారు. సహజం గెలిచిన పార్టీలో కానీ గెలిచిన నాయకుడి దగ్గర కానీ ఆ దిశలో ఆ ఆలోచన అనేది ఆ నాయకులు చూసుకుని ఎవరికి ఏం న్యాయం చేయాలన్నది చేయవలసిన బాధ్యత ఆ నాయకుల మీద దొరుకుతుంది తప్ప ఎవరు కూడా ఏం చేయలేము. చెవులు పొక్కులు పడతాయి, పొక్కులు పెడతాయి, కాళ్ళన్నీ చేరతాయి. ఇది రాజకీయం. అందువల్ల ఆ నాయకులు చక్కగా కష్టపడిన కానీ కష్టంలో 5 సంవత్సరాలు వెనకాల ఉన్నవారిని కానీ ఎవరినైనా కూడా వారి జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సరే, ఇదంతా జనరల్ విషయం. ఇప్పుడు మన కాపు సోదరులకి చాలా ఇబ్బంది ఏంటంటే మా కాపుల్లో దిగువ మధ్య తరగతి జనం ఎక్కువ. మీరు చూసుకోండి, సైకిల్ మీద పళ్ళు అమ్మేవాళ్ళు కానీ, వినాయకుడు పూజాపత్రులు అమ్మేవాళ్ళు కానీ, బజార్లో ఈ రాజానగర్ నుంచి అక్కడి నుంచి చుట్టుపక్కల వేల దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళలో 80% 90% కాపు సోదరులు ఉంటారు, కాపు సోదరులు ఉంటారు. ఎవరు ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు తక్కువ, బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ. మాకు కావాల్సింది ఏంటంటే మేము కొంచెం ఎవరికి వెళ్ళాలి, భవిష్యత్తు బాగుండాలి, బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే మాకు చదువు కావాలి. చదువు రాజ్యాధికారం అనేది ఎప్పుడన్నా రావచ్చు, రాకపోవచ్చు. చదువు అనేది ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఒక అద్భుతమైన పరిస్థితి వెళ్తుంది. అందువల్ల మాకు ఒక డ్రీమ్ గా ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎంతమంది మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, కానీ మాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది రాజమండ్రిలో. అది గవర్నమెంట్ పాలసీ అయినా కూడా మేము సాధించగలిగిపోయాం. అది మాట్లాడితే అనుకుంటాం తప్ప నాయకులు కాదు. మాకు ఒక కళ్యాణ మండపానికి ఒక 2 అంతస్తుల్లో కళ్యాణ మండపం, పైన డైనింగ్ హాలు, ఆ పైన 2 అంతస్తులు ఒక హాస్టల్, పేద పిల్లలు ఇక్కడ ఏమైనా ఎగ్జామ్స్ రాయడానికి కానీ, ఇక్కడ ఏమైనా సీట్ వస్తే చదువుకుని ఉండడానికి కానీ, వాళ్ళకి సహాయం చేయడానికి మాకు చాలా ఖచ్చితంగా అత్యవసరంగా ఒక 1000 గజాలు మీరు మాకు ఏ రకంగా చూసి దాన్ని మీరు ఏర్పాటు చేసి పెడితే ఇవాళ మంచి కమిటీ, ఒక అద్భుతమైన నిజాయితీ అయిన కమిటీ ఇవాళ కాపు సంక్షేమ సంఘంలో ఉంది రాజమండ్రిలో. ఏ రకమైన సంఘాలకు అక్కడ మిగతా తర్వాత ఒకే ఒక్క వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇంకో 10 సంపాదించి 100 రూపాయలు కూడా ఖర్చు పెడతారు వీళ్ళు అనే దృష్టితో ఇవాళ రాజమండ్రి దగ్గర ఉన్నారు సంక్షేమ సంఘం మీద. ఆ నమ్మకంతో అందరూ కూడా అన్నయ్య గారు మీరు సంపాదించండి, సైట్ సంపాదించండి, మేము మా ఫాదర్ పేరుతో మేము పేరు పెట్టుకుంటాం, మా ఫాదర్ పేరుతో మా తమ్ముడి పేరుతో ఒక రూమ్ ఇస్తాం, మేము తమ్ముడి పేరుతో డయాస్ ఇస్తాం, కళ్యాణం ఇస్తాం, మీరు సైట్ సంపాదించమని అడుగుతున్నారు. మీరు మా దాంట్లో పేద పిల్లలకి చదువుకి ఒక పేదవాడు కళ్యాణం చేసుకోవడానికి, పేద పిల్లలు పైన హాస్టల్లో చదువుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సండే వస్తే ప్రతి సండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ ముందు రోజు వస్తే ఆ రోజు వస్తే సెంటర్ ఎక్కడో తెలియదు, ముందు రోజు కావాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు. ఇటువంటి వారికి సహకారం చేయడానికి మాకు ఒకే కోరిక, సింగిల్ ఏజెండా, మిమ్మల్ని ఒకే కోరిక కోరుతున్నాం, మాకు ఆ సైట్ ఇప్పించండి.
ఎప్పుడూ మేము మర్చిపోయాం. మా జాతి అంతా కూడా నిన్ను ఎప్పుడూ మర్చిపోయాం. ఇవాళ ఆదిరెడ్డి గారి కుటుంబం అంటే సర్వీస్ ఫస్ట్. వాళ్ళకి పెట్టే మోటే సర్వీస్. వాళ్ళు ఏ రోజన్నా 25 సంవత్సరాల నుంచి అధికారం వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నారు అని అంటే అది వ్యక్తమే కాదు, ఓన్లీ సర్వీస్, మంచితనం, మంచి ఆలోచనలు. ఇవాళ దానికి తోడు మన దుర్గేష్ గారు కూడా మంత్రిగా చక్కని చాలా అద్భుతమైన వ్యక్తి, అయిన అద్భుతమైన వ్యక్తిత్వం. ఇవాళ రాజమండ్రిలో రూరల్ ఆయన సీట్ లేదనేటప్పుడు కొన్ని వేల కుటుంబాలు ఎంత బాధపడి అంత బాధపడి దుర్గేష్ గారి సీట్ లేదని. కానీ ధైర్యంగా భగవంతుడు నిడమలు పంపించి అద్భుతంగా గెలిపి మళ్ళీ వారికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇచ్చారంటే అంతా మన మంచిదని. వారికి మంత్రి పదవి మనకు సైట్ ఏర్పాటు చేయడానికో వారికి మంత్రి పదవి ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేనే చెప్పాను, దుర్గేష్ గారికి మంత్రి పదవి ఉంటే వాళ్ళు సైట్ ఇస్తారని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేనే బావగారు వెళ్ళిపిస్తాం. లేదు మా వాసుబాబు రెడీ, సంతకం నేను రెడీ చేస్తాను, దుర్గేష్ గారికి కూడా చెప్పండి అని, మాకు సైట్ ఉందని. మరి మీరు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాసుబాబు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మాట తీసుకున్నాను, మేము ఒక సీఈలుగానే పెడతాం, నువ్వు అన్నానికి వీల్లేదు, ఎస్ చెప్పవలసిందే అన్నాను. అలాగే ఒప్పుకుని వచ్చారు. డెఫినెట్ గా మాకు 1000 గజాలు త్రిమూర్తుల్ని అభ్యర్థిస్తున్నాం. మా గుండెల్లో పెట్టుకుంటాం. మా జాతి అంతా ఎప్పుడూ మర్చిపోం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాపునాడు, జై కాపుసేన. సంక్షేమం తరఫున కాపులందరూ కూడా మన మంత్రివర్యులు దుర్గేష్ గారికి, మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్కి అభినందన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం చాలా అభినందనీయం. అది ఒక్క విషయం మనం చెప్పాలి. ఆ రోజున ఎలక్షన్ మనకు 13 జరిపేది అనుకునేటప్పుడు 1వ తారీఖున కాపు సంఘీయులందరూ కూడా ఈ మీటింగ్ పెట్టి మన కళ్యాణ మండపం, బొమ్మన కళ్యాణ మండపంలో చాంబేట పెట్టి మేము అందరం కూడా ఏకధాటిగా కూటమిని గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకధాటిగా కూటమిని గెలిపించడానికి మీరు 100కి 100 సహకరించడానికి ఎటువంటి ఆయన సంశయం లేదు. ఆ రోజున పురంధరేశ్వర గారు ఇచ్చారు, దుర్గేష్ గారు వచ్చారు, మా అబ్బాయి వచ్చారు. మీ ముగ్గురిని కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశించాం. నాకు ఒక నమ్మకం ఉంది. కాపులు మాట ఇస్తే మాట తప్పారు. అది అందుగురించే మా అబ్బాయికి 73,000 మెజార్టీ, 67% పోలైనా 73,000 మెజార్టీ ఇచ్చారంటే మీరందరూ కూడా ఏకధాటిగా ఇక్కడ ఓటింగ్ వేయించారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఒక విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి పరామర్శించి బయటికి వచ్చి ఇక్కడి నుంచి ఓట్లు సేవలు మీ అందరం కలిసి పనిచేస్తామని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాటకే పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం కూడా జరిగింది. ఆ రోజు నాకు దుర్గేష్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం. నా భార్య మేయర్గా ఉన్నప్పుడు కూడా, పోటీ చేసినప్పుడు కూడా సహకరించిన వ్యక్తి కందుల దుర్గేష్ గారు. మాకిద్దరికీ మంచి స్నేహం. ఆ రోజున సీటు రాదేమో అని అనుకుంటే నేను చాలా ఆయన ఏమో కానీ నేను చాలా బాధపడ్డాను. మంచి స్నేహితుడు, ఆయన సీటు రాకపోతే ఎట్లాగా అని అనుకోకుండా మనకు కానీ ఒక నమ్మకం ఉండేది. పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉండే ఖచ్చితంగా వస్తామనుకున్నాను. ఆ విధంగానే వచ్చింది. అందు గురించనే మీరు ఇచ్చిన ఆ రోజున ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టారు, ఆశీర్వదించారు అందరు కాపులను. ఈవేళ గెలిచిన తర్వాత మరలా మీరు బాగా పరిపాలన చెయ్యండి అని మరలా ఆశీర్వదించడం కోసమే ఈ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమైనది. అలాగే
కాపుగా శాఖ సంక్షేమ సంఘం నుంచి పేద విద్యార్థులు చదివిస్తున్నావు అని చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఏ క్యాస్ట్ అని కాకుండా అందరినీ చదివిస్తున్నామని అంటే అది అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తూ ఉంటారు, మా ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి, చదువుకుంటే సంస్కారం, సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు, ఆ విధంగా మంచి ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ కొంత రెవెన్యూ జనరేట్ చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారని ఎప్పుడు కూడా ఆయన మాకు పిల్లల్ని చదివించమని చెప్పండి, చదివించమని చెప్పండి అని చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇవాళ లోకేష్ గారు కూడా చదువు విషయంలో బాగా ఇంపార్టెన్స్ తీసుకొని ఆయన ఏ విధంగా పిల్లల్ని బాగా చదివించాలి, ఏ విధంగా విద్యావంతులు చేయాలని ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన అసలు వీళ్ళు గెలిచింది కొంచెం మెజార్టీ ఉండి వాళ్ళ లోపలికి వస్తే బాగుండేదని నేను చాలా ఆశించాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయన దెబ్బ తీసేస్తాడేమో అనుకున్నాను, కానీ వాళ్ళు రావడానికి అవకాశం లేక ఆగిపోయారు. ఇంకా అందు గురించనే నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ రోజున పురంధరేశ్వరి గారు ఉన్నారు, మన మంత్రి గారు ఉన్నారు, మా అబ్బాయి శ్రీనివాస్ ఉన్నారు. ముగ్గురు కూడా మీరు ఆ రోజు సైట్ పెడితే తప్పకుండా చేద్దాం అన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురిని ఇచ్చేదాకా నేను విశ్వసించేస్తా ఉంటాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఇప్పుడు అడిగితే నా లోకల్ కదా మీరు గవర్నమెంట్ అంటున్నారు మన మంత్రి గారు. మీరు లోకలే, అక్కడ మీరు నా లోకల్ కాదు. అందుగురించి మీరు పురంధరేశ్వరి గారు మా అబ్బాయి ముగ్గురు కలిపి అన్న మాట నిలబెట్టుకుంటారనే నేను ఆశిస్తున్నాను. ఆ విధంగానే జరుగుతుంది మీకు. కాబట్టి మీకు కొంచెం విషయం చెప్పాలి. నేను ప్రతి ఎలక్షన్లో కూడా మా కోడలు పోటీ చేసినప్పుడు కానీ మా అబ్బాయి పోటీ చేసినప్పుడు కానీ నాది మీ కొండపాటి సత్యంబాబు గారికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది ప్రతిసారి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీ ఇద్దరం పనిచేస్తూ ఉంటాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతగా బాగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షుడు వహించినటువంటి రామిరెడ్డి మురళి గారికి, అల్లూరి శేషనారాయణరావు గారికి, మా బావగారు కొండపాటి సత్యం గారికి, మేషాల నాగు గారికి, సంతం వీరబాబు గారికి, ఈ పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుస్తున్నాను. ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికల ముందు మనం జాంపేట కళ్యాణ మండపంలోనే ఈ సమావేశం ఏర్పరచుకున్నాం. అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. సంఘీయులందరూ కూడా ఏకం కండి, ఈ ఎన్డీఏ కూటమికి సహకరించండి, ఎక్కడా కూడా ఓటు అనేది చేరనివ్వకూడదని ఆయన పిలుపు ఇవ్వడం, ఆ ఇచ్చిన పిలుపుని గౌరవిస్తూ మీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పరచడం, ఆ సమావేశంలో కూడా ఇంతింత ఇలాగే సంఖ్యగా వచ్చి మీరందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమికి బేషరతుగా సహకరిస్తున్నానని చెప్పడం, అదే వేదిక మీద పెద్దలు దొండపాటి సత్యంబాబు గారు తొడగొట్టారు, మీసం మీలేశారు. వృధా కాలేదు, ఎంత గట్టిగా తొడగొట్టామో అదే రీతిలో మీసం మిలేసే విధంగా ఎన్డీఏ కూటమి నెగ్గింది. ఎన్డీఏ కూటమికి కాపు కాసేరండంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా సహకరించారు కాబట్టి ఇంతింత మెజార్టీలతో మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. సహకరించే అవసరం కూడా కనబడ్డది. కారణం, ఒక వ్యక్తి నిస్వార్థంగా
ఆంధ్రప్రదేశ్ కోసం, జాతి కోసం ఒక పార్టీని ఏర్పరచుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ అలుపెరగని పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయమో, ఓరలేని తనమో, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. చివరాఖరిగా రాజకీయంగా ఎవరైనా స్వార్థంతో ఆలోచిస్తారు. స్వార్థం ఎక్కడ, రాజకీయం ఎక్కడ ఉంటుంది అక్కడ స్వార్థం ఉంటుంది, లేదనడానికి ఏమీ లేదు. కానీ స్వార్థం మితిమీరితే రాజకీయం భూస్థాపితం అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. ప్రత్యక్షంగా నేనే అక్కడ ఉండేవాడిని. ఒక ములాఖాతు జరిగినా ఏది జరిగినా పర్యవేక్షించేవాడిని. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ములాఖాతుకి వెళ్తున్నారన్నదే సమాచారం. చివరాఖరికి బాలకృష్ణ గారికి, ఆయనతో పాటు వెళ్ళిన లోకేష్ గారికి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బేషరతుగా ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం ఎవరికీ తెలియదు. అంతటి గొప్పటి నిర్ణయం తీసుకోగలిగారు అంటే చిన్న విషయం కాదు. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాయకులకి అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకున్నారు, ఏంటిది సంప్రదించలేదని కొంతమంది మేధావులు, ఎందుకు వారితోటి మనం ఒత్తాసు పలకాలని ఇంకొంతమంది మేధావులు. ఈరోజు ఆ మేధావులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారన్నవాడు గర్వంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఈరోజు సీట్ల విషయం కూడా మీరు చూడండి, తీసుకున్న సీట్లలోనే త్యాగం చేసుకుంటూ వచ్చారు. ఓ పక్కన బీజేపీ వారితో కలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు, త్యాగం చేశారు. ఇంకో పక్కన టీడీపీ వారి కోసం త్యాగం చేశారు. త్యాగం చేస్తే మరలా వచ్చేసారు ఈ మేధావులు సోకాళ్ళు. తాకట్టు పెట్టేస్తావా నువ్వు, ఏంటి మనం వెళ్ళి వాళ్ళు మోచేతి నీళ్లు తాగాలా అని చెప్పి అనేక విమర్శలు చేశారు. అన్నిటికీ ఒక చిరునవ్వుతోటి ఆయన విమర్శే కదా, రాళ్లే కదా అయిపోయింది అని అన్నారు. ఆ రాళ్ళని ఈరోజు పువ్వుల కింద మలుచుకొని నడుస్తా ఉన్నారు. ఆయనకి ఆయన తగ్గించుకున్నారు, ఎవరికి వారు తగ్గించుకున్నారు, హెచ్చింపబడతారన్న విధంగా ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజున బీజేపీ వారు ఈ రోజున మనకి సహకరిస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ రోజున సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు. ముగ్గురు ఒక మాటతోటి సమిష్టిగా ఈరోజు తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు వైసీపీ వారు. ఈరోజు ఆ పార్టీ వారు ఉండొచ్చు ఇక్కడ, మీరు తప్పుగా భావించవద్దు. ఆ పార్టీలో ఉన్నవారు కొంతమంది అన్నారు, కాపులంటే మీ కాపు సంక్షేమ సంఘమేనా, తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్నవాళ్ళేనా కాపులని చెప్పి ప్రశ్నించారు. అయ్యా మీ ప్రశ్న సరైనదే, కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు జెండా మోసుండొచ్చేమో కానీ మీ ఇంట్లో ఆడవారు కూడా ఎన్డీఏ కూటమికి ఓటేశారు అన్నది నా తాలూకు ఆలోచన. వేసి ఉండొచ్చు, కారణం 10 సంవత్సరాలుగా మన బిడ్డ ఈరోజు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు, పోరాడుతా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన దూషించారు, ఆయన ఒక వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు. ఇన్ని చేసినా రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం తగ్గున్నాడే. అలాంటి వ్యక్తిని కాపాడుకోకపోతే ఈ జాతినే మనం ఎవరు కాపాడలేమన్న ఆలోచన వచ్చింది. కాబట్టి ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లవారు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చారు, ఐక్యతని చాటారు. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో కాపు జాతికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ దారి చూపించబోతా ఉన్నారు. రాజకీయంగా అంటారా, ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు దుర్గేష్ గారు కానీ నేను కానీ మాకు అందరూ కావాలి, అందరూ సరి సమానమే, అందరూ ఓట్లేస్తేనే గెలిచాం. కానీ మాకు లోపల తెలుసు ఎవరు సహకరించారు, ఎవరు పోటులు పొడిచారు, ఎవరు కట్టప్పలు అన్నీ తెలుసును. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు ఒక వేదిక మీద
చిరునవ్వుతో ముందుకెళ్ళడం అన్నది రాజకీయ నాయకుడి లక్షణం. ఇక రాజకీయ ఒత్తిడులు ఉన్నారు. అప్పారావు గారు కానీ దుర్గేష్ గారు కానీ చాలా సీనియారిటీ కలిగిన వారు. కానీ యువకులుగా మేము నేర్చుకుంటా ఉన్నాం, అన్ని అలవాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తా ఉన్నారు. నా తల్లి ఆదిరెడ్డి వీర రాఘవన్ గారిని మేయర్గా అవకాశం కల్పించారు. అంతటి గాలిలో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హవా నడుస్తా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ మేయర్ స్థానం కైవసం చేసుకున్నాం. తదుపరి నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారికి ఎమ్మెల్సీగా సేవ అందించే అవకాశం కల్పించారు. నా భార్య ఆదిరెడ్డి భవానీకి కూడా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఆవిడ 30,000 మెజార్టీ వచ్చింది. రాజమండ్రి ప్రజలు చాలా ఛాలెంజ్ ఇస్తారు మాకు. నేను అనేవాడిని, సీనన్న నవ్వుతూ ఉన్నాడు, అనేవాడిని, అన్నా 30,000 తగ్గిందంటే గెలిచినా కూడా మొదలెడతారు పేటీఎం వాళ్ళు అందరూ కూడా, నువ్వు నెగ్గావు కానీ మీ ఆవిడకి తక్కువ వచ్చిందని మొదలెడతారు చూసుకోండి అన్నా వాళ్ళు అని చెప్పి అదే పని మీద చెప్పేవాడిని. నేను కనబడ్డ విజయలక్ష్మి గారు అనేవాడిని, అమ్మా మహిళ పక్షపాతిగా మాత్రం వెళ్ళకండి అమ్మా, మగవాడిని ఎత్తుని పెట్టకండి అమ్మా, మంచి మెజార్టీ తెండి అన్నాం. కానీ 50,000 మెజార్టీ పైన వస్తుందని చెప్పి చాలా ధీమాగా మొదటి రోజు నుంచి కూడా నేను కానీ నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ అనేవాళ్ళం. కానీ ఎక్కడికక్కడ చేసిన కృషి వల్ల కానీ లేకపోతే మా కుటుంబం మీద ఉన్న మీ అభిమానం కానీ ప్రేమ కానీ నిస్వార్థంగా సేవా దృక్పథంతో మేము వెళ్తున్న విధానం కానీ రాజమండ్రి ప్రజలు ఆశీర్వదించిన విధానాన్ని ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేదు. 70,000 మెజార్టీ అన్నది భవిష్యత్తులో రికార్డు కొట్టడానికి నేను కృషి చేయాలి అని అంటే చిన్న విషయం కాదు. నమ్మవద్దు, మళ్ళీ నీ మీద ఉంది బాధ్యత. ఇవన్నీ కూడా మర్చిపోలేని సంఘటనలు. ఈ రోజున అసెంబ్లీలోని నా అభిమాన నటులు ఇద్దరు, ఒకటి నా అభిమాన నటుడు కళ్యాణ్ గారు, ఇంకా వాడు పొడగొడతాడు మెలేస్తాడు మా బాలయ్య బాబు. ఇద్దరు అభిమాన నటుల్ని కూడా అదే అసెంబ్లీలోనే చూసుకుంటా ఉన్నాం. కానీ నాకు విపరీతమైన, నాకు బాగా నచ్చిన, నన్ను బాగా ప్రేమించిన, కుటుంబాన్ని ప్రేమించిన నా జగనన్న రాలేదే, వచ్చినా ఉండట్లేదే. ఆ బాధ అనేది కట్టుకోలేకపోతా ఉన్నాను. దుర్గేష్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి చెప్తా, నువ్వు రావాలి, నాకు అసెంబ్లీలో కనబడాలి జగనన్న ప్లీజ్ అని చెప్పి నేను అసెంబ్లీ దగ్గరికి కూడా వెళ్ళి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో 23 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలోని ఓటమి చవి చూసిన జనసేన గాని, ప్రజాస్వామ్యంలోని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ గాని మేము ఏనాడు కూడా ఉన్న అవకాశాలను వదల్లా. ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన ఏదైతే మాకు ఇచ్చిన అవకాశాన్ని అగౌరవపరచకుండానే ప్రవర్తించాం. 23 మంది వెళ్ళేవారు, అవమానించేవారు. శాసనసభ్యురాలను అయితే శాసనసభ సాక్షిగా కూడా హేళన చేసిన రోజులు ఉన్నాయి నా సతీమణి. అయినా ఏ రోజు కూడా మేము అసెంబ్లీని వదిలేలేదే, ప్రజాస్వామ్య విలువలను గౌరవించామే. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా అని చెప్పి వెళ్ళి సినిమాలు తీసుకోవాలని ఉండిపోలా. ఆయన ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నారు. మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సినిమాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎగరేసి కొడతారు, కానీ నిజ జీవితంలో ఆయన కూడా నాలుగు పొరుగు పెట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతగా అంతా తెగించాడు కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా జరిగిందని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యం పైన గౌరవంతో వ్యవహరిస్తా ఉన్న ఎన్డీఏ కూటమి వారు కూడా వ్యవహరిస్తారేమో అని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక కాపు కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే పెద్దలు చెప్పినట్లుగా ఏదైతే ఆనాడు అప్పారావు గారు, ఇంకా పురంధేశ్వరి గారు అంటారు కానీ ఆ రాజు వచ్చింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరి గారు కొన్ని అనివార్య కారణాల ద్వారా రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 5 సంవత్సరాలు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటే అధికారులు అందరినీ కూడా అతనితో పాటు పార్ట్నర్ కింద చేసి చాలా క్రైమ్స్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ అంటా ఉన్నారు. రెడ్ బుక్ ఎంత పవర్ఫుల్, పవన్ కళ్యాణ్ గారి చూపు కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండింటిని దాటైతే మాత్రం తప్పు చేసిన అధికారులు బయటికి వెళ్ళలేరు. ఇది మాత్రం వాళ్ళు గుర్తు పెట్టుకోవచ్చు. ఆనాడు దుర్గేష్ గారు కూడా లేరు. ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్సీపీ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేశారో, ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు దుర్గేష్ గారిని పార్ట్నర్ ఇన్ సంక్షేమ కార్యక్రమం చేశారు. ఇప్పుడు దుర్గేష్ గారు, నేను, పురంధేశ్వరి గారు, అప్పారావు ఏదైతే చెప్తున్నారో స్పష్టమైన ఆలోచనతోటి
తప్పకుండా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ సంక్షేమ కార్యక్రమం చేసేందుకు కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఆ స్పష్టమైన హామీ మంత్రి గారు ఇస్తారు. చిన్నపిల్లల్ని పక్కన పెట్టి మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయకుండా పెద్దలు మీరు ఆడాలి రాజకీయం. తెలియజేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా మా కుటుంబానికి గుమ్మాలుండవు, పిఏలుండరు, ఎవరు వచ్చినా నేరుగా కలవచ్చు, సమయం సందర్భం లేకుండా పనిచేస్తాం. అలాగని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అవసరం కూడా రాదనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు ఉదయం 2ంటికి 1 గంట కూడా చేశారు. అన్నా ఎక్కట్లేదన్నా, లేకపోతే ఎక్కిందన్నా పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నా, ఈ బ్రాండ్ లేటానా అని అడిగారు. అది దగ్గరలో బ్రాండ్లు కూడా తీసేసే బాధ్యత ఎన్డీఏ కూడా ఇస్తా ఉన్నాం. హామీ మీకు మంచి నిద్ర పట్టే విధంగానే ఉంటుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తూ, మీరు నాకు ఫోన్ చేసే అవకాశం రాదని కూడా మీకు హామీ ఇస్తూ, ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చున్నావో ప్రతిదీ తూచా తప్పకుండా మీరందరూ కూడా గర్వపడే విధంగా, ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తూ మీ అందరికీ ఇచ్చిన హామీని అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తూ, భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం కావాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా మీ అందరి యొక్క ఆలోచనలు, అభిమతానికి అనుగుణంగానే పనిచేస్తాం. మొన్ననే కంబాల్ చెరువు దగ్గర మదర్ తెరిసా పార్క్ ఉంది. అది ఆనాడు మరొక అభిమాన నటుడు చిరంజీవి గారు వచ్చి వైసీని గారు అందరి సహకారంతో పార్క్ చేస్తాం. గత మాదిరిగా మీరు ఉదయం వేసేసరికి మెయిన్ రోడ్లోని లైటింగ్లు పోలు పడిపోవడం, లేకపోతే ఉదయం వేసేసరికి డివైడర్లు పడిపోవడం, లేకపోతే మీకు తెలియకుండానే మీ అవసరం లేకుండా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలకి సంబంధం లేకుండా జరిగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రి సిటీలో జరగదు. శ్రీని గారే ఉదాహరణ. ఆయన పిలిచాం, పార్కులను ఎలా చేయాలో డిజైన్ అన్ని వారికే ఇచ్చాం. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారి అభిప్రాయం తెలియచేమో వాళ్ళే నిర్ణయించుకున్నారు. కార్యక్రమం వాళ్ళకి అనుగుణంగా జరుగుతా ఉంది. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కానీ మదర్ తెరిసా గారి విగ్రహం కానీ ఎక్కడ పెట్టాలో చూసాం. శ్రీని గారు హామీ ఇచ్చారు. గౌరవ చిరంజీవి గారు కూడా తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమం మీరు తీసుకోండి. ఆ పని త్వరగతిన పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతిదీ కూడా మీ సహకారాలతోటి మీతో చర్చించే భవిష్యత్తులో ఏ కార్యక్రమమైనా తీసుకుంటామని, అలాగే ఇంకా మీ ఇళ్లలో పిల్లలు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు, మీరు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు. మన రాజధాని అదే నినాదంతో వెళ్దాం. అలాగే పోలవరాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం. కేంద్రం మొన్ననే చెప్పింది, నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా తెలియజేశారు, ఇది కేంద్ర ప్రాజెక్టు, ప్రతి రూపాయి కేంద్రం ఇస్తాది, పూర్తి చేస్తాదని కూడా బీజేపీ వారు స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అలాగే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చారు. నమ్మవద్దు, ఇది గ్రాంట్ అప్పు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 15,000 కోట్లు కట్టవలసిన అవసరం లేదని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, రాబోయే రోజులు ఇంకా వెనకబడిన 8 జిల్లాలకు సహకారం అందిస్తా ఉన్నారు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు వస్తాయి. అవన్నీ చేసే బాధ్యత మేమందరూ కూడా తీసుకుంటూ, పుష్కరాలు కూడా సమీపిస్తా ఉన్నాయి. 2027లో మీ యొక్క సంక్షేమ సంఘం ద్వారా మీ అందరి యొక్క సహకారం కూడా పుష్కరాలకి కావాలి. ఏదైనా ఘాటు తీసేసుకొని అక్కడ మీరు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారనో కూడా కాపు సంక్షేమ సంఘం వారికి ఒక కార్యక్రమం ఇచ్చామని కూడా తెలిసే విధంగా మీ శ్రమదానం అందరూ కలిపి చేస్తామండి. ఉదయం 5 గంటల నుంచి ఏదైనా ముందుండి నడిపించే శక్తి కాపు సామాజిక వర్గానికి ఉంది. నడిపించండి, నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అభినందన కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు, కమిటీ సభ్యులకు, ఇచ్చేసిన సంఘీయులకు, మీడియా వారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి
పెద్దిరెడ్డి రోషస్వామి గారికి, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, ముఖ్యంగా కాపు సంక్షేమ సేన తరఫున, కాపు సంక్షేమ సంఘం తరఫున అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు అనేక నిర్వహించి ఒక సంఘం ఏ రకంగా ఉండాలో మార్గదర్శకంగా నిలిచినటువంటి కాపు సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు బాలుపాటి సత్యంబాబు గారు, మా చిరకాల మిత్రులు అల్లూరి శేషనారాయణ గారు, చింత రవిబాబు గారు, అదేవిధంగా నాగు గారు, మీసాల నాగు గారు, ఇంకా వేదిక మొదలైనటువంటి 50 మంది పెద్దలకి, అన్నిటికంటే మించి ఎన్నికల్లో ఆ తర్వాత కూడా సమైక్య నాదాన్ని నిలదీస్తూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి 50 మంది కాపు సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నన్ను శాసనసభ్యునిగా నీటి వ్యక్తిని రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కోడెగల కోటమేశ్వరం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చెప్పిన విధంగానే ఆ రోజున రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుని గడిచిన 15-17 సంవత్సరాలుగా కార్యక్షేత్రాన్ని, రాజకీయ కార్యక్షేత్రాన్ని అక్కడే ఏర్పరచుకుని శాసన మండలి సభ్యునిగా, అటు పిమ్మట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేసి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననుకునేటువంటి సమయంలో తలవని తలంపుగా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆ స్థానాన్ని కేటాయించాలన్నప్పుడు కొంత మనందరం కూడా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. ఇక్కడ ఉన్నవారు చాలా మంది మనకి సీట్లు లేదేమో అనుకునేటువంటి ఆలోచన చేసినప్పుడు, అదేవిధంగా జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన మీలో చాలా మంది మనకు సీటు ఎందుకు రావటం లేదు అనేటువంటి మీమాంసలో పడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిరదవూరు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం. వెళితే అక్కడ ఏ రకంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళటానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి వెళ్ళు, ఖచ్చితంగా నెగ్గుతాను అనేటువంటి మాట, ధైర్యాన్ని నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అక్కడికి వెళితే శాసనసభ్యునిగా మాత్రమే కాదు, ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ఎవరికీ రానంత మెజార్టీనిచ్చి, అంతేకాకుండా నెగ్గిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం కల్పించడానికి దోహదం చేసినటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రజానికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ చాలా మంది పట్టణంలో ఉన్నవారు కానీ, గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారి విజయం గురించి పాటు పడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల నాకు సోదరులందరికీ కూడా, సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరందరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్ని పరిశీలిస్తే ఒకే ఒక్క మాట, రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగానే వినబడినటువంటి ప్రధానమైన పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు. కారణం ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి సందర్భంలో ఒక కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా
ఏకమై పోరాడితేనే విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నటువంటి తరుణంలో దానికి నడుం బిగించే వాళ్ళు ఎవరు దీన్ని కలుపుతారు, ఎవరు సమైక్యపరుస్తారు, ఎవరు దీన్ని ఉద్యమ రూపం ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఆలోచన అందరూ చేస్తున్న సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఇవాళ నిన్న చెప్పిన మాట కాదు. 3.5 సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో స్పష్టంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయనివ్వను, అందరం కలిసి పోరాటం చేస్తాం, ఈ దుర్మార్గపు దుష్ట నియంత్రిత్వ ప్రభుత్వాన్ని గట్టెదింపుతామనేటువంటి మాట ఆ రోజు చెప్పి ఆ మాట మీద నిలబడి ఎన్నికల్లో తాను కొన్ని సీట్లు తగ్గించుకున్నప్పటికీ కూడా ఇందాక వ్యక్తులు చెప్పారు, ముందుగా 24 సీట్లుంటే అందరూ హేళన చేశారు. ఇదేనా మీ బలం, ఇదేనా మీ రాజకీయ చతురత, 24 సీట్లు పరిమితమవుతారనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడంతే. తర్వాత బీజేపీ వారితో మాట్లాడుకున్నప్పుడు వారికి మరికొన్ని వచ్చినప్పుడు 21 సీట్లకే పరిమితమైనప్పుడు కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఒకే ఒక్క మాట నమ్మాడు ఆయన. బైబిల్లోని వాక్యం చాలా సందర్భాల్లో ఆయనే చెప్పాడు మాకు, ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని దృష్టిలో హెచ్చింపబడతారనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని నమ్మి కూటమి కలపటానికి రాబోయే ఎన్నికల్లో కూటమి తరఫున పోరాటం చేసి విజయం సాధించడానికి అవసరమైనటువంటి సోపానం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఇది సామాన్యమైనటువంటి నాయకులు చేసేటువంటి పని కాదు. ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను, సిసలైనటువంటి రాజకీయ పరిణితి ఉన్నటువంటి నాయకుడు మాత్రమే చేయగలడు. ఇవాళ అలాంటి పరిణితి సాధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ చాలా మంది ఏమిటో మీరు ఎన్నోసార్లు చెప్పారు, ఇదిగో నెగ్గుతున్నా ఉంటారు, అదిగో నెగ్గుతున్నా ఉంటారు, అసలు మీరు ఎప్పటికైనా నెగ్గుతారనేటువంటి మాట ఉంటే అది లేకపోతుందో కానీ రావటం మాత్రం పక్క అనేటువంటి విధంగా ఇవాళ కూటమి విజయానికి ఎన్నికగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఉపోద్ఘాతమైతే మరొక విషయం చెప్పాలి. మీ అందరి మనిషిగా ఈ రాజమండ్రి గడ్డ మీద పుట్టి ఇక్కడ నీళ్లు తాగి పెరిగి రాజకీయం నడిపినటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట, మనం మంత్రి అయ్యామనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అయితే ఆ మంత్రి అయ్యేది కూడా ఎవరి టీంలో అయ్యామనేటువంటిది కూడా కావాలి. మనం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనూ అయితే అది మనల్ని కూడా ఆ ఘాట్నే కట్టేస్తుంది. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీంలో మంత్రి అవ్వడం మనందరికీ గర్వకారణమైనటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం మనకి లభించింది. రాజమండ్రి చరిత్రలో చాలా మంది మంత్రులు చేశారు. ఇలాంటి కీలక సమయంలో మంత్రిగా రావడం, అందులోనూ ముఖ్యంగా ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లా, నేను నిడదవోలు కూడా కలుపుకునే చెప్తున్నాను, తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది నిడదవోలు. ఈ ప్రాంతం అంతా కూడా మధ్యలో మిస్ అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యం లాంటి ప్రాంతం ఇది. అద్భుతమైనటువంటి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నటువంటి సందర్భం గడిచిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు విస్మరించారు. అటువంటి పర్యాటకాన్ని కానీ సాంస్కృతికం, ఇది 2వ విభాగం. అందులో సాంస్కృతిక శాఖ ఇవాళ మనందరం ఘనంగా చెప్పుకుంటాం.
ఆంధ్రప్రదేశ్కి అసలు సుసలైన సాంస్కృతిక రాజధాని మన రాజమహేంద్రవరం అనేటువంటి మాట ఏదైతే చెప్తామో ఆ శాఖకు సంబంధించి, దాంతో పాటు గోదావరి అందాలను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించినటువంటి అనేక మంది దర్శకులు ఆదిత్య సుబ్బారావు గారు కానీ, బాపు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, డాక్టర్ నారాయణరావు గారు కానీ, ఇలాంటి అద్భుతమైనటువంటి దర్శకులందరూ కూడా ఈ అందాలను చిత్రీకరించినటువంటి ప్రాంతం. ఆ రకంగా చూస్తే సినిమాటోగ్రఫీ కూడా మనకెన్నో ఉంది. ఒక పక్కన పర్యాటకం, మరో పక్కన సాంస్కృతిక శాఖ, ఇంకొక పక్కన సినిమాటోగ్రఫీ. ఈ మూడిటిని మాకు కావాలి. జనసేన పార్టీకి ఇచ్చేటువంటి మంత్రుల్లో మాకు ఈ శాఖలు ఉండాలని కోరింది ఎవరో తెలుసా? శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ శాఖలు మాకుండే ఉండాలి, ఎందుకంటే వీటిలో మేము కొంత పురోగతి చూపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మాట ఇతర సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ మీరు సంక్షేమ సేన వారి గురించి, సంఘం వారి గురించి ప్రత్యేకంగా నిజంగా సేనే, నేను పదే పదే సేన అంటున్నా, నా మనసులో భావం అదే అయి ఉండొచ్చు, సంఘం అయిన ఉన్నప్పటికీ కూడా. ఎందువలనంటే దీని ప్రారంభం నాకు తెలుసు, దీని మనుగడ నాకు తెలుసు, దీన్ని నడుపుతున్న వారి యొక్క వ్యక్తిత్వాలు నాకు తెలుసు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అసలు ప్రారంభించిందే సంక్షేమం అనేటువంటి మాటతోటి. మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది కూడా వెల్ఫేర్ స్టేట్ అనేటువంటిది, సంక్షేమ రాజ్యం అనేటువంటి మాటతోనే మన భారత రాజ్యాంగం ప్రారంభించబడుతుంది. అటువంటి పద్ధతిలో, అటువంటి విధానంతో ఈ సంఘం ఏర్పరిచినప్పుడు సంక్షేమం అనేటువంటి పేరుని స్పష్టంగా వారు పెట్టడం జరిగింది. ఆ సంక్షేమం అనేటువంటి మాట ఆసరాగా తీసుకుని ఆ రోజు నుంచి వారు చేస్తున్న కార్యక్రమాలని నేను దగ్గర నుంచి పరిశీలించాను. నేను కూడా భాగస్వామి అయ్యాను. అందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకి వారు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనేటువంటి అంశం కానీ, లేకపోతే ఎవరైతే సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభా విపత్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి భుజం కట్టి స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు వెళ్ళండి, మీ వెనకాల మేమున్నామని చెప్పేటువంటి మాట కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని నిరంతరం నిర్విరామంగా కొనసాగించినటువంటి ఏకైక సంస్థ ఈ ప్రాంతంలో కాపు సంక్షేమ సంఘం అనేటువంటి మాటలు కూడా నేను ప్రస్ఫుటంగా చెప్పగలను. దాన్ని నడుపుతున్న వారు కూడా చాలా అద్భుతంగా, ఎక్కడా కూడా ఏ అరమరికలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా, వేరే వాళ్ళని ఎవ్వరినీ కూడా విమర్శలు చేయకుండా అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసి నడుస్తూ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన అందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి మాట. దయచేసి అందరూ కూడా గట్టిగా తీసుకోండి ఆ మాటని. ఇవాళ సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే రాబోయే రోజుల్లో ఎవరైతే ఇప్పటి వరకు అవకాశాలు లభించినటువంటి అట్టడుగు వర్గాల వారు ఉన్నారో, బహుజనులు ఉన్నారో, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో, వారందరినీ కలుపుకొని మన కూడా తీసుకెళ్లి వాళ్ళని కూడా రాజ్యాధికారం దిశగా నడిపించగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదో ఒక రోజు సాధించగలుగుతాం అనేటువంటి మాటని మనందరూ ప్రస్ఫుటంగా తీసుకోవాలి. దయచేసి ఆ దిశలో ఆలోచిద్దాం. నేను ఇప్పటికే కూడా అనేక వేదికల మీద ఇదే మాట చెప్తా ఉన్నాను. మనం పుట్టినటువంటి కులం యొక్క ఐకమత్యాన్ని కోరుకోవడం తప్పు కాదు, ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు వెనుకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళగలిగితే సమాజ స్థాపన అనేది అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి కాపు కులానికి అది కుదురుతుందనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రకమైనటువంటి దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ కాపు సంక్షేమ సంఘం వారు పిలిచిందే తడవుగా నేను రావడం జరిగింది. 21వ తారీఖున రావాలి. ఆ రోజున ఢిల్లీలో ఈ టూరిజం మినిస్టర్లు అందరికీ ఒక మీటింగ్ ఉండడం వల్ల, మొట్టమొదటి మీటింగ్ ఉండడం వల్ల నేను ఢిల్లీ వెళ్ళి రాలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీరందరూ ఇన్విటేషన్లు వేసేశారు, ఆ రోజు ఉంటుందని చెప్పారు. నేను రానందుకు వాళ్ళకి క్షమాపణ చెప్పి మీ అందరికి కూడా 21వ తారీఖున అనుకున్న సమయానికి రాలేకపోయినందుకు క్షమించమని కోరుతూ, అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాపు సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలే
దానికి ఆలంబన అనేటువంటి మాటను కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీరు కోరిన కోరిక ఖచ్చితంగా చాలా సమంజసమైన కోరిక. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏ రకంగా సానుకూల పరుస్తామో దీన్ని మనం ఆలోచిద్దాం. మొన్న మన ఎంపీ గారు పురంధేశ్వరి గారితో మాట్లాడాం. అంతకుముందు వీరు వాసు గారు కానీ మన అప్పారావు గారు కానీ మాట్లాడి ఉన్నారు. పురంధేశ్వరి గారు మొన్న మాట్లాడినప్పుడు ఆవిడ స్వయంగా చెప్పారు నాకు, నేను కూడా ఒక ప్రామిస్ చేశానండి, అంటే వెంకటేశ్వరరావు గారు చేసిన ప్రామిస్. దాని ప్రకారం తప్పనిసరిగా ఒక స్థలాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తామనేటువంటి మాట వారు చెప్పారు. మీరు దీన్ని ఫాలోఅప్ చేయండి. నేను కానీ వాసు గారు కానీ పురంధేశ్వరి గారు కానీ, అంటే అధికారంలో పదవుల్లో ఉన్నాం కనుక నాకు అవకాశం ఉంటుంది. లేదు చేయగలిగేటువంటి వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఒక స్థలాన్ని కేటాయించుకోగలిగితే తర్వాత దాంట్లో నిర్మాణం అనేటువంటిది ప్రధాన్యుల యొక్క వితరణశీలత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది చేసుకోవచ్చు. స్థలం సేకరించాలి. దయచేసి మీరు ఫాలోఅప్ చేయండి. నేను ఒక్కటే మనవి చేస్తాను, ఎక్కడైతే మనకి అవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, మీరు చెప్పిన 1000 గజాలు, దాన్ని ఒక రకంగా ఎంపిక చేసుకుని అది ఎక్కడుందో తెలుసుకుని దాని యొక్క పూర్వపరాలు దాన్ని ఏ మేరకు మనం తీసుకోగలుగుతాం అనేటువంటి చెప్తే తప్పనిసరిగా చేసి పెడతామనేటువంటి మాట పురంధేశ్వరి గారు చెప్పారు. అదే మాట నేను చెప్తున్నాను, అదే మాటను వాసు కూడా చెప్పారు. మేమందరం కలిసి మీరు కోరిన కోరికను తప్పనిసరిగా మేము తీరుస్తామనేటువంటి మాటని మనం చేస్తున్నాము. వేరే చోట్ల కూడా వేరే కులాలకు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. అది కూడా సానుకూలపరచాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా సానుకూలపరుస్తూ ముందుగా మీకు మాత్రం నేను మనవి చేసేది, ఎక్కడ మనకి సానుకూలంగా ఉండేటువంటి ప్రదేశం ఉందో చూస్తే దాన్ని సాధించుకోవడానికి మేమందరం కలిసి సమైక్యంగా కృషి చేస్తామనేటువంటి మాటని, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పాయింట్ ని సాధించి పెడతామనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ఈ వేదిక నుంచి చెప్పేటువంటి మాట మాత్రమే కాదు, రేపొచ్చిన ఆచరణలో కూడా పెడతామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది. మీరందరూ ఆశీర్వదించాలి. చాలా కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నాకు మాట్లాడండి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారు. ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన రాజకీయాలంటే పేదవాడికి అధికారం తీసుకురావడానికే, పేదవాడి కంట కన్నీరు తుడవడానికే రాజకీయాలు ఉన్నాయనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి పక్కన ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. రాష్ట్రం ముందుకు వెళ్ళడంతో పాటు మనం కూడా ముందుకు వెళదాం. మనం కూడా తప్పనిసరిగా ఆ బావిలో మనం కూడా పాలు పెంచుకుందాం అనేటువంటి మాటనే తెలియజేస్తూ మీ కోరికలు తీర్చడానికి మేము ఈ రోజు నుంచే ఉద్యుక్తులం అవుతాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.